విశ్వ అయ్యో అమ్మా విశ్వ ఆంటీ విశ్వ విశ్వ పద. అమ్మా విశ్వ అయ్యో అమ్మా ఏమండి అమ్మా 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 విశ్వ జాను, ఈ మంటల్లో నుంచి ఆంటీని బయటికి తీసుకెళ్ళాలి. అయ్యో జాను. మంటలు జాను, 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 ఇప్పుడు ఆంటీని బయటికి ఆంటీ, తీసుకెళ్ళు. ఆంటీ, మీరు రండి. జాను, రండి. తీసుకెళ్ళండి. విశ్వ జై జాగ్రత్త విశ్వ విశ్వ నీకేం కాదు విశ్వ. I'll save you. ఆంటీ రండి. విశ్వ ఇటు వెళ్ళిపోతా. జై 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 ఏం కాదు విశ్వ. జై జై విశ్వ జాగ్రత్త నాన్న. జై సార్ జాగ్రత్త. జై జై అయ్యో విశ్వ జాగ్రత్త నాన్న. విశ్వ జై జాగ్రత్త. జై హే, జై జై విశ్వ 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 ఏం కాలేదు కదా నీకు? నాకేం ఏం కాలేదు కాలేదు. కదా? జై సార్ అయ్యో బాబు జై జై. సార్ అయ్యో ఏమైంది? బాబు, జాగ్రత్త. ఏమైందంటే లోపలంతా మంటలు అంటుకున్నాయండి. జై లోపలే ఉన్నాడు. విశ్వ నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. జై 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 లోపల ఉండిపోయాడు. జై జై బాబు జై అయ్యో, జాగ్రత్త. జై జాగ్రత్త బాబు జై జాగ్రత్త జాగ్రత్త జై బాబు. జై సార్ అయ్యో జాగ్రత్త. బాబు బాబు జై నీకేం కాలేదు కదా? నేను బానే ఉన్నాను. విశ్వ అది ఓకే. నీకేం కాలేదు కదా? నీకేం దెబ్బలు తగలేదు కదా? జై ఇంత రిస్క్ చేసి నా గురించి అడుగుతావేంటి జై? ఆ చెయ్యి చూడు ఎలా కాలిపోయిందో. నా గురించి వదిలే బ్రో. నువ్వు సేఫ్ కదా? అమ్మా నాన్నలు హ్యాపీ కదా? అది చాలు నాకు. అది చాలు. నీకేం కాలేదు. థ్యాంక్ గాడ్. పెద్ద ప్రమాదమే తప్పింది. బాబు జై నువ్వే గనక ఈరోజు లేకపోయి ఉంటే నా కొడుకు నాకు దక్కేవాడు కాదయ్యా. నువ్వు దేవుడివి. అయ్యో అంకుల్, ఇందులో ఏముంది? ఎవరైనా ప్రమాదంలో ఉంటే కాపాడడం మనిషి బాధ్యత కదా. దేవుళ్ళంటి అబ్బాయి ఏరి కోరి నిన్ను పెళ్లి చేసుకుంటానంటే ఎంతో అదృష్టవంతురాలివమ్మా నువ్వు. అతన్ని మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు. నేను నిర్ణయం తీసుకోవడానికి ఇంకా టైం ఉందా ఆంటీ? ఏంటి కనిష్క ఇక్కడికి పిలిచావు? నిన్నిలా కలుస్తున్నానని తెలిస్తే అత్తయ్య అసలు ఊరుకోదు. అసలే నీ మీద చాలా కోపంగా ఉంది. తనకు తెలియకూడదు అనే కదా చాటుగా కలుస్తున్నావు. సరే, విషయం ఏంటో తొందరగా చెప్పు. జరిగింది చూసావు కదా. ఆ రోజు సిద్ధు వీడియో చూసింది నిజం. తులసి మీద కోపంతో ఫుల్గా తాగింది నిజం. ఆయన కావాలనే అబద్ధం చెప్పాడు. అది నాకు ఆ రోజే అర్థమైంది కనిష్క. కానీ అప్పటిదాకా అంతగా ఆవేశపడినవాడు చివరి నిమిషంలో మాట మార్చేశాడు అంటే అది ఖచ్చితంగా
మన అందరి ముందు దాని పరువు పోకూడదు అని. కానీ తర్వాత దాన్ని తిట్టో కొట్టో నిలదీసుంటాడు అన్న అనుమానం. అయినా ఏమో కనిష్క, అది మనకెలా తెలుస్తుంది? తెలుస్తుంది, తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవాలి అంటే ఒక మార్గం ఉంది. ఎలా చెప్పు? వాళ్ళ మధ్య జరిగేదేంటి అనేది వాళ్ళకే తెలియకుండా నీ సెల్ ఫోన్లో షూట్ చేస్తే తెలుస్తుంది. నా సెల్ ఫోన్లోనా? నా సెల్ ఫోన్లో షూట్ చేస్తే వాళ్ళ రిలేషన్ ఎలా ఉందో మనకెలా తెలుస్తుంది కనిష్క? వాళ్ళు మన ముందు కలిసున్నట్టు నటించినా సిద్ధు లోపల ఖచ్చితంగా దాన్ని దూరం పెట్టే ఉంటాడు. అది గనక వీడియో ప్రూఫ్ సంపాదిస్తే అందరి ముందు పెట్టేసి సిద్ధుకి కూడా అదంటే ఇష్టం లేదని, ఇద్దరు గొడవలు పడుతున్నారు అని ప్రూఫ్ చేస్తాను. అప్పుడు దాన్ని బయటికి ఈజీగా గంటేయచ్చు. సిద్ధు కూడా అడ్డుపడలేడు. నీ ప్లాన్ బానే ఉంది కనిష్క. దానికి నీ సపోర్ట్ కావాలి. తప్పకుండా వాళ్ళిద్దరి మధ్య జరిగేది నేను షూట్ చేస్తాను. ఇదిగో అమ్మా, ఇవి తీసుకొని వెళ్ళి అక్కడ జాగ్రత్తగా సర్దేసి నేను మిగతావి తీసుకొని వస్తాను, సరేనా? మా మావయ్య గారు టికెట్ క్యాన్సిల్ చేయబట్టే కదా ఇవాళ అత్తయ్య గారు గెలవగలిగారు. నీకు తులసి కావాలి, కానీ దానికి కావాల్సింది నువ్వు కాదు సిద్ధు. నీ బ్యాక్గ్రౌండ్. నువ్వు తనని ప్రేమించావు కావచ్చు, కానీ అది నిన్ను ఒక సాటి మనిషిలా కూడా చూడలేదు సిద్ధు. ఒరే సిద్ధు, ఏమైంది నాన్న? టిఫిన్ చేయకుండా వెళ్తున్నావేంటి? అదే చేతులు కడుక్కోవడానికి వెళ్తున్నానమ్మా. సింక్ ఇక్కడే ఉంది కదరా, రా వచ్చి కడుక్కో. నీకిష్టమని తులసి జీడిపప్పు ఉప్మా చేసింది. రా నాన్నా.